ఇచ్చిన నెంబర్స్లో డూప్లికేట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సార్టింగ్ అప్రోచ్ యూస్ చేసి చేద్దాం. ఇచ్చిన నెంబర్స్ని సార్టింగ్ టెక్నిక్ యూస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ చేయాలి. సార్ట్ చేసిన తర్వాత ద యారే విల్ బికమ్ 1, 2, 2, 3 and 4. ఇప్పుడు ఈ యారేని మనం ట్రావర్స్ చేయాలి. అండ్ ఎక్కడైతే a of I ఈక్వల్స్ టు a of I plus 1 అవుతుందో అదే మనకు కావాల్సిన డూప్లికేట్ నెంబర్. సో ఈ టెక్నిక్ యూస్ చేయడం వల్ల మనకి టైం కాంప్లెక్సిటీ O of n log n అవుతుంది. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద యారే. n log n ఎందుకంటే ఇన్ కేస్ మనం మెర్జ్ సార్ట్ అల్గోరిథం యూస్ చేస్తే టైం కాంప్లెక్సిటీ మెర్జ్ సార్ట్కి O of n log n కాబట్టి. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్ ఏమీ యూజ్ చేయలేదు. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ కనబట్టడం. దీనికోసం మనం ఒక యారేని కన్స్ట్రక్ట్ చేయాలి. మనకి ఇచ్చిన యారే యొక్క సైజ్ ఎంత ఉందో అదే సైజ్తో ఇంకో యారే కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ యారేని జీరోస్తో ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఎలిమెంట్ని ట్రావెల్స్ చేసుకుంటూ ఈ యారేని అప్డేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి 1. సో మనం 1ని అప్డేట్ చేస్తాం. అండ్ ముందు మనం అప్డేట్ చేసేటప్పుడు దాని వాల్యూ 0 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 0 లేదు, ఒకవేళ అది గ్రేటర్ దాన్ 0 అయినట్టుంటే ఆ ఎలిమెంట్ ఆల్రెడీ మన యారేలో ఉందని అర్థం. నెక్స్ట్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ ఎలిమెంట్ 3, నెక్స్ట్ ఎలిమెంట్ 4 అండ్ లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 2. బట్ ఇక్కడ 2ని అప్డేట్ చేసే ముందు ఇక్కడ ఆల్రెడీ వాల్యూ 1 ఉంది, అంటే ఆ ఎలిమెంట్ ఆల్రెడీ యారేలో ఉంది. సో మనకు కావాల్సిన డూప్లికేట్ ఎలిమెంట్ 2. ఈ అప్రోచ్ యూస్ చేసి చేయడం వల్ల మనకి టైం కాంప్లెక్సిటీ O of n అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O of n అవుతుంది, ఎందుకంటే మనం ఇంకో యారేని కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి. బట్ స్పేస్ కాంప్లెక్సిటీ O of n అవ్వకుండా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేమా? ఎస్, మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం డూప్లికేట్ నెంబర్ని ఫ్లాయిడ్ సైకిల్ డిటెక్షన్ అల్గోరిథం యూజ్ చేసి ఫైండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు A of 1లో ఏముంది? 2 ఉంది. సో నెక్స్ట్ 2. A of 2లో ఏముంది? 3 ఉంది. 3. A of 3లో 4 ఉంది. A of 4లో 2 ఉంది. 2 ఆల్రెడీ మనం విజిట్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లూప్ ఆర్ సైకిల్ ఫామ్ అయింది. ఆ లూప్ యొక్క స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి 2. అదే మనకు కావాల్సిన డూప్లికేట్ నెంబర్. దీన్ని ఇప్పుడు మనం ఫ్లాయిడ్ సైకిల్ డిటెక్షన్ అల్గోరిథం యూజ్ చేసి ఎలా డిటర్మైన్ చేయగలమో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అల్గోరిథంలో 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ చేయడం. దీనికోసం మనం 2 పాయింటర్స్ తీసుకుంటున్నాం, స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్. వీటినే టార్టాయిస్ పాయింటర్ అండ్ హెయిర్ పాయింటర్ అని కూడా అంటారు. ఫస్ట్ మనం స్లో పాయింటర్ని ఫస్ట్ ఎలిమెంట్కి అసైన్ చేయాలి. ఫాస్ట్ పాయింటర్ని కూడా ఫస్ట్ ఎలిమెంట్కి అసైన్ చేయాలి. స్లో పాయింటర్ ఎట్ ఏ టైం 1 స్టెప్ మూవ్ అవుతుంది. ఫాస్ట్ పాయింటర్ ఎట్ ఏ టైం 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. ఇనీషియల్గా స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ ఇక్కడ ఉన్నాయి. స్లో పాయింటర్ 1 స్టెప్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ స్లో పాయింటర్ ఇక్కడికి వస్తుంది. ఫాస్ట్ పాయింటర్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ స్లో పాయింటర్ ఇక్కడికి, ఫాస్ట్ పాయింటర్ ఇక్కడికి. ఇక్కడ చూసినట్లయితే స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ రెండు సేమ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం స్టాప్ చేయాలి. కానీ ఈ ఇంటర్సెక్షన్ అయిన పాయింటే మనకు కావాల్సిన డూప్లికేట్ ఎలిమెంట్ కాదు. ఇక్కడతో ఫేజ్ 1 అయిపోయింది. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్లో ఏం చేయాలంటే
మనం స్లో పాయింటర్ని ఫస్ట్ వాల్యూకి మళ్ళీ అసైన్ చేయాలి. ఫాస్ట్ పాయింటర్ని మాత్రం యాస్టీస్ అలాగే ఉంచేస్తాం. కానీ ఇక్కడ స్లో పాయింటర్ ఎప్పట్లానే 1 స్టెప్ మూవ్ అవుతుంది అండ్ ఫాస్ట్ పాయింటర్ కూడా 1 స్టెప్పే మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కడైతే స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ ఇంటర్సెక్ట్ అవుతాయో అదే మనకు కావాల్సిన డూప్లికేట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఫేజ్లో స్లో అండ్ ఫాస్ట్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి, మనం ఈ స్లో పాయింటర్ని అగైన్ ఫస్ట్ ఎలిమెంట్కి అసైన్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ అసైన్ చేస్తున్నాం అండ్ ఫాస్ట్ పాయింటర్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు స్లో పాయింటర్ని 1 స్టెప్ మూవ్ చేస్తే ఇక్కడికి వెళ్ళింది అండ్ ఫాస్ట్ పాయింటర్ని కూడా 1 స్టెప్ మూవ్ చేస్తే ఇక్కడికి వెళ్ళింది. సో మనకు కావాల్సిన డూప్లికేట్ ఎలిమెంట్ 2. అసలు ఈ సెకండ్ ఫేజ్కి ప్రూఫ్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ సపోజ్ ఇవి 3 నోడ్స్ అనుకుందాం. ఇది ఒక నోడ్, ఇది వచ్చేసి మనకి లూప్ యొక్క స్టార్టింగ్ నోడ్. ఇది ఎక్కడైతే స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ మీట్ అవుతాయో ఆ నోడ్ అంటే ఇంటర్సెక్షన్ నోడ్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఇక్కడ ఉన్నాయి. సపోజ్ ఈ డిస్టెన్స్ x అని, ఈ డిస్టెన్స్ y, ఈ డిస్టెన్స్ z అనుకుందాం. స్లో పాయింటర్ ఇక్కడ నుంచి ఇంటర్సెక్షన్ పాయింట్కి మూవ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే s = x + y డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది స్లో పాయింటర్. అదే ఫాస్ట్ పాయింటర్ ఇక్కడ నుంచి ఇంటర్సెక్షన్ పాయింట్కి మూవ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ కావాలంటే x, y, z, x + y + z. ఇక్కడ x + y + z ఎందుకంటే అది ఫాస్ట్ పాయింటర్. స్లో పాయింటర్ వచ్చేసరికి ఒక లూప్ చేసేసి ఉంటుంది. సో x + y + z + y. సో x + 2y + z. ఇక్కడ స్లో పాయింటర్ కన్నా ఫాస్ట్ పాయింటర్ 2 టైమ్స్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఫాస్ట్ పాయింటర్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద స్లో పాయింటర్. అంటే x + 2y + z ఈక్వల్స్ టు x + y. సో x + 2y + z ఈక్వల్స్ టు 2x + 2y. 2y to y cancel. సో x = z. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్ సేమ్. అందుకనే మనం స్టార్టింగ్ పాయింటర్ని ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర పెట్టాము, ఫాస్ట్ పాయింటర్ని యాజ్ ఇట్ ఈస్ అక్కడే వదిలేసాము. అండ్ ఆల్సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఈ మెథడ్కి O(n), స్పేస్ కాంప్లెక్సిటీ O(1), ఎందుకంటే ఇక్కడ 2 పాయింటర్స్ యూజ్ చేసాం అంతే.